కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్టానికి సవరణలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఒప్పుకోవడం లేదు. అసలు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు విద్యుత్ చట్టానికి సవరణలు చేయాల్సిన అవసరం ఏమిటి? ఆ సవరణలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే నష్టం ఏంటి? దీనిలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? అవి ఇప్పుడు చూద్దాం. విద్యుత్ అనేది కేవలం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాదు. అలా అని దానిపై పూర్తి అధికారాలు రాష్ట్రాలకు లేదు. విద్యుత్ అనేది మన రాజ్యాంగం నిర్ణయించిన ప్రకారం ఉమ్మడి అంటే రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి నిర్ణయాలు తీసుకునే జాబితాలో ఉంది. కాబట్టి విద్యుత్ సంబంధించి ఏమైనా సవరణలు కానీ కొత్త చట్టాలు కానీ రూపొందించేటప్పుడు రాష్ట్రాలతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అసలు ఇప్పుడు విద్యుత్ రంగంలో ఉన్న సమస్యలు ఏంటో చూద్దాం. అది చూడాలంటే అసలు విద్యుత్ రంగం ఎలా పనిచేస్తుందో మనకు తెలియాలి. భారతదేశంలో విద్యుత్ రంగం గురించి తెలుసుకుందాం. మన భారతదేశంలో విద్యుత్ రంగాన్ని 3 విభాగాలుగా చెప్పుకోవచ్చు. అవి పవర్ జనరేషన్, పవర్ ట్రాన్స్మిషన్, పవర్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు పవర్ జనరేషన్ విషయానికి వస్తే మన ఇండియాలో విద్యుత్ని కేంద్ర ప్రభుత్వాల ద్వారా పనిచేసే సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పనిచేసే సంస్థలు మరియు ప్రైవేటు సంస్థలు విద్యుత్ని ఉత్పత్తి చేస్తాయి. అందులో ప్రైవేటు సంస్థలు 46% చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పనిచేసే సంస్థలు 30% మరియు కేంద్ర ప్రభుత్వాల ద్వారా పనిచేసే సంస్థలు 24% మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగంలో మన భారతదేశం ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. ఇంత పెద్ద వ్యవస్థలో చాలా సమస్యలే ఉన్నాయి. తర్వాత విభాగం వచ్చి పవర్ ట్రాన్స్మిషన్. ఈ విభాగం ఏం చేస్తుందంటే పవర్ జనరేషన్ వ్యవస్థలో ఉత్పత్తి చేసిన హై వోల్టేజ్ విద్యుత్ని సరఫరా చేస్తుంది. ఈ సరఫరా అనేది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అనే ప్రభుత్వ సంస్థ ద్వారా దేశం మొత్తం 5 గ్రిడ్స్గా విభజించి సరఫరా చేస్తుంది. అవి నార్థన్ పవర్ గ్రిడ్, సౌదర్న్ పవర్ గ్రిడ్, ఈస్టర్న్ పవర్ గ్రిడ్, వెస్టర్న్ పవర్ గ్రిడ్ అండ్ నార్త్ ఈస్టర్న్ పవర్ గ్రిడ్. ఈ సరఫరా వ్యవస్థ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ని అవసరం నిమిత్తం విభజించి గ్రిడ్స్ పరిధిలో ఎక్కడైనా సరఫరా చేసుకోవచ్చు. ఈ సరఫరా వ్యవస్థ విద్యుత్ని రాష్ట్రాల మధ్య ఇంకా భారతదేశానికి దగ్గరలో ఉన్న నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ మరియు సముద్రం లోపల నుండి శ్రీలంకకు అండర్ సీ లైన్ ద్వారా కూడా సరఫరా చేస్తారు. ఈ సరఫరా వ్యవస్థ హై వోల్టేజ్లో ఉన్న విద్యుత్ని లో వోల్టేజ్ మెయింటైన్ చేసే సబ్స్టేషన్కు సరఫరా చేస్తుంది. ఈ సబ్స్టేషన్ నుండి సామాన్య జనావాసాలకు మరియు వ్యాపార సంస్థలకు రాష్ట్ర ఆధ్వర్యంలో పనిచేసే డిస్కాంలు పంపిణీ చేస్తాయి. ఇక్కడ డిస్కాంలు అంటే ద డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ కన్సిస్ట్ ఆఫ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. ఈ కంపెనీలు విద్యుత్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దగ్గర కొని పవర్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరియు వ్యాపారస్తులకు అమ్ముతారు. అయితే అసలు సమస్య ఈ డిస్కాంల దగ్గరే వచ్చింది. ఈ డిస్కాంలు ఒక యూనిట్ కరెంట్ పంపిణీ చేయడానికి 7 నుండి 8 రూపాయలు ఖర్చు చేస్తుంది. కానీ సామాన్య జనావాసాలకు ఉపయోగించే విద్యుత్కు మాత్రం కేవలం ₹1.40 వసూలు చేస్తూ దానివల్ల ఏర్పడ్డ లోటును పరిశ్రమలకు పంపిణీ చేసే హైటెన్షన్ విద్యుత్ నుండి పొందుతుంది. అయితే సామాన్య జనావాసాలకు పంపిణీ చేసే విద్యుత్లో మిగతా సొమ్మును మరియు రైతులు వ్యవసాయానికి ఉచితంగా పంపిణీ చేసే విద్యుత్కి సంబంధించిన బకాయిలను ఆ రాష్ట్ర ప్రభుత్వమే ప్రజల సంక్షేమం కోసం డిస్కాంలకు చెల్లించాల్సి ఉంటుంది. దీనినే క్రాస్ సబ్సిడీ అంటారు. ఈ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో విద్యుత్ బకాయిలు చెల్లించినందువల్ల డిస్కాంలు నష్టాల పాలవుతున్నాయి. పైగా విద్యుత్ పంపిణీ కోసం వినియోగించే లైన్ల నిర్వహణ, కొత్త ప్రాంతాలకు లైన్ల ఏర్పాటుకు ఈ నష్టాల వల్ల ఆటంకం కలుగుతుంది. మరియు విద్యుత్ సరఫరా వ్యవస్థలోని లోపాల వల్ల విద్యుత్ మధ్యలో అపహరణ గురి కావడం, పంపిణీ వ్యవస్థలో కొంత మొత్తం ఖర్చు అవ్వడం, వీటి అన్నిటి వలన డిస్కాంలు ఎప్పుడూ నష్టాలు చవిచూస్తున్నాయి. దీనికోసమే డిస్కాంలను ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015లో డిస్కాంలకున్న మొత్తం నష్టంలో 75% తీర్చడానికి ఉజ్వల్ డిస్కాం హామీ యోజన, దానినే ఉదయ్ అనే పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు అందజేసింది. కానీ మళ్ళీ 2020 నాటికి మళ్ళీ డిస్కాంల పరిస్థితి మొదటికొచ్చింది. ఈ డిస్కాంలు నష్టాలలో ఉండటం వలన ఉత్పత్తి చేసిన విద్యుత్ మొత్తాన్ని కొనలేకపోవడం, కొత్త ప్రాంతాలకు పంపిణీ వ్యవస్థను ప్రారంభించకపోవడం జరుగుతుంది. దీని ఫలితంగా అంతంత మాత్రాన ఉన్న విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడి ఉత్పత్తికి కావాల్సిన సామర్థ్యంలో జరగడం లేదు. ఉత్పత్తి అధికంగా లేనందున కొత్త ప్రాంతాలు కానీ లేక కష్టతరమైన దూరాలలో గల ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో కొరత ఏర్పడడం జరుగుతుంది. ఉదాహరణకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చెప్పిన ప్రకారం
భారతదేశంలో విద్యుత్ మిగులు అంటే అన్ని ప్రాంతాలకు సరఫరా చేయగా మిగిలిన విద్యుత్ 4.6% ఉన్నా కానీ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు మరియు జమ్మూ కాశ్మీర్లకు విద్యుత్ లోటు ఉండటానికి ప్రధాన కారణం డిస్కాంలు నష్టంలో ఉండటం వలన. కొత్త ప్రాంతాలకు పంపిణీ చేయటం కానీ దూర ప్రాంతాలకు సరఫరా చేయటానికి కానీ ఈ నష్టాలు భరిస్తూ అధికంగా ఖర్చు చేసే స్థితిలో డిస్కాంలు లేకపోవడం. ఈ మొత్తం సమస్య ద్వారా విద్యుత్కి డిమాండ్ తగ్గి కావలసినంత విద్యుత్తు డిస్కాంలు కనుకపోవడం వల్ల ఉత్పత్తి కర్మాగారాలు వాటి సామర్థ్యానితో పోల్చితే చాలా తక్కువ విద్యుత్నే ఉత్పత్తి చేస్తున్నాయి. దీనిని ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అంటారు. ఇప్పుడు అన్ని కర్మాగారాలు ఈ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్కి తక్కువగానే ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ కర్మాగారాలు తక్కువ సామర్థ్యంతో నడవడం వలన బ్యాంకుల దగ్గర తీసుకున్న రుణాలను సైతం తిరిగి చెల్లించలేకపోతున్నాయి. దీని ద్వారా ఆర్బీఐ చెప్తున్నదేమిటంటే ఇలా విద్యుత్ రంగానికి రుణాలు అధికంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇవ్వటం వల్ల వాటి బకాయిలు అధికమై ఆర్థిక వ్యవస్థకు నష్టంగా మారాయని. ఇన్ని సమస్యల నుండి దేశానికి అతి ముఖ్యమైన మరియు అన్ని రంగాలకు ఆధారమైన విద్యుత్ రంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్ట సవరణలు చేస్తున్నట్టు చెప్తున్నారు. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు చూద్దాం. విద్యుత్ని పూర్తి ధరకు అమ్మడం అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారు నుంచే పూర్తి ధర వసూలు చేయడం. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వదలుచుకుంటే నేరుగా వినియోగదారునికి అందించడం అంటే గ్యాస్ సబ్సిడీ లాగా. మరియు రైతులకు కూడా మీటర్స్ అమర్చి రైతులు వినియోగించిన విద్యుత్కి కూడా డబ్బులు వసూలు చేయడం. దీని ద్వారా డిస్కాంలకు పూర్తి ఆదాయం సమకూరి నష్టాల నుండి గట్టెక్కుతాయని. సబ్ లైసెన్స్ అనే ప్రక్రియ ద్వారా ప్రైవేటు సంస్థలను పంపిణీ వ్యవస్థలకు ఆహ్వానించటం. దీని ద్వారా వినియోగదారు నచ్చిన ప్రొవైడర్ దగ్గర నుండి విద్యుత్ పొందడం అంటే నెట్వర్క్ కోసం బ్రాడ్బ్యాండ్ మరియు సిమ్ ఆపరేటర్లను ఎంచుకునే వెసులుబాటు. ఒక ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అనే ఒక ప్రభుత్వ సంస్థని సివిల్ కోర్టుకి ఉండే పవర్స్తో ఏర్పాటు చేసి ఈ పంపిణీ వ్యవస్థలోని ప్రైవేటు మరియు ప్రభుత్వ ఆపరేటర్లను సక్రమంగా విద్యుత్ సరఫరా చేసేలా చూడడం. ఈ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీకి ఒక రిటైర్డ్ జడ్జిని హెడ్గా నియమించడం. దేశం మొత్తాన్ని ఒకే గ్రిడ్కి అనుసంధానించి దేశంలో అన్ని ప్రాంతాలకు సమానంగా విద్యుత్ సరఫరా చేయడం. మిగిలిన విద్యుత్ని ఇతర దేశాలకు అందించడం. నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ ద్వారా అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా కొంత రెన్యూవబుల్ ఎనర్జీ నుండి ఉత్పత్తి చేసిన విద్యుత్ని కొనుగోలు చేయడం. దీని ద్వారా రెన్యూవబుల్ ఎనర్జీ వాడకాన్ని ప్రోత్సహించడం. ఈ కొత్త సవరణల ద్వారా దేశానికి మరియు విద్యుత్ రంగానికి ఎంతవరకు మేలు జరిగినా మంచిదే. కానీ ఇక్కడ సగటు గృహ వినియోగదారునికి, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు మరియు ఉచిత విద్యుత్పై ఆధారపడి వ్యవసాయం చేసే రైతుల పరిస్థితి ఏంటి అన్నదే ప్రశ్నగా మిగులుతుంది.